రాయపురం అనే చిన్న గ్రామం. రోజుకి రెండుసార్లే బస్సొచ్చే ఆ ఊర్లో రాత్రైతే నిశ్శబ్దమే రాజ్యం చేసేది. అక్కడే ఉండేవాడు సాయి అల అబ్బాయి. ఎక్కువ మాట్లాడడు, నవ్వు తక్కువ. ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు. నాన్న చిన్న పని చేసుకునేవాడు, అమ్మ ఇంట్లో కుట్టుపని. డబ్బు సరిపోకపోయినా ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ప్రతి రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక సాయి తన పాత నోట్బుక్ తీసేవాడు. దానిలో చిన్న చిన్న కవితలు, ఆలోచనలు, కథల ముక్కలు రాసేవాడు. అతనికి ఒకే ఒక్క కల ఉంది, ఒకరోజు తన మాటలు వేలమందిని తాకాలి అని. కాని ఆ కలను ఎవరికీ చెప్పడు. ఎందుకంటే అతని ఊరిలో రైటర్ అంటే పనికిరానివాడు అనే భావన బలంగా ఉండేది. ఒకరోజు స్కూల్లో టీచర్ పిల్లలందర్నీ అడిగాడు, మీ గోలేంటి అని. ఒక్కొక్కరు డాక్టర్, ఇంజనీర్, ఆఫీసరని చెప్పారు. చివరకు సాయి వంతు వచ్చింది. కొంచెం భయపడుతూ నెమ్మదిగా రైటర్ అవ్వాలి సార్ అన్నాడు. వెంటనే క్లాస్ మొత్తం నవ్వింది. కొంతమంది ఎగతాళి చేశారు. టీచర్ కూడా అది హాబీకి బాగుంటుంది, జీవితం నడవదు అన్నాడు. ఆ మాటలు సాయి గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆ రోజు ఇంటికి వచ్చాక సాయి చాలాసేపు మాట్లాడలేదు. తిండి కూడా సరిగ్గా తినలేదు. రాత్రి తన నోట్బుక్ తెరిచి చూస్తూ అనుకున్నాడు, నిజంగా నా కల తప్పా? నేను తప్పుదారిలో నడుస్తున్నానా అని. మొదటిసారి తనపై తనకే అనుమానం వచ్చింది. కొన్ని రోజులు సాయి రాయడం మానేశాడు. నోట్బుక్ మూలలో పడిపోయింది. చదువుపై మాత్రమే దృష్టి పెట్టాడు. మార్కులు పెరిగాయి. టీచర్లకు సంతృప్తి, తల్లిదండ్రులకు ఆనందం. కాని సాయి మనసులో ఏదో ఖాళీ పెరుగుతూనే ఉంది. ఒక సాయంత్రం నాన్న కుట్టుపని చేస్తూ ఉండగా రేడియోలో ఒక ప్రసంగం వినిపించింది. ఒక ప్రసిద్ధ రచయిత తన జీవిత కథ చెప్పుకుంటున్నాడు. నేను కూడా చిన్న ఊరి నుంచే వచ్చాను, నన్ను కూడా నవ్వారు, కాని నా మాటలను నేను వదల్లేదు అన్నాడు. ఆ మాటలు సాయి గుండెల్లో మళ్లీ వెలుగు వెలిగించాయి. ఆ రాత్రే సాయి తన నోట్బుక్ తీసుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ రాయడం మొదలుపెట్టాడు. ఈసారి భయంతో కాదు, బాధతో కాదు, నమ్మకంతో రాయడం మొదలుపెట్టాడు. తన ఊరి కథలు, అమ్మ కష్టాలు, నాన్న చేతుల గాయాలు, తన ఒంటరితనం అన్నీ పదాలుగా మారాయి. కొద్ది నెలల్లో సాయి ఒక పాత మొబైల్ ఫోన్లో తన కథలను వీడియోలుగా రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. పెద్ద ఎడిటింగ్ లేదు, మ్యూజిక్ లేదు, కేవలం నిజమైన మాటలు. నా ఊరి కథ అనే పేరుతో యూట్యూబ్లో పెట్టాడు. మొదట ఎవ్వరూ చూడలేదు. రోజులు గడిచాయి. వ్యూస్ రెండంకెల్లోనే ఉండిపోయాయి. అయినా సాయి ఆగలేదు. ప్రతివారం ఒక కథ, ప్రతి కథలో నిజం, బాధ, ఆశ, కొంచెం వెలుగు. మెల్లగా ఒక వీడియో వైరల్ అయింది. ఒక రైతి జీవితంపై చెప్పిన కథ లక్షల మందిని తాకింది. కామెంట్లు రావడం మొదలయ్యాయి. నీ మాటల్లో నా జీవితం కనిపించింది అని, నాకు ధైర్యం వచ్చింది అని. సాయి కళ్లల్లో ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కనిపించింది. తన చిన్న నోట్బుక్లో రాసిన మాటలు ఇప్పుడు వేలమందికి బలమిస్తున్నాయి. అదే అతని కల. కొన్ని సంవత్సరాల్లో సాయి ఒక గుర్తింపు పొందిన స్టోరీ టెల్లర్ అయ్యాడు. డబ్బు వచ్చింది, పేరు వచ్చింది. కాని అతను మారలేదు. ఇప్పటికీ ప్రతి నెలా గ్రామానికి వచ్చి పిల్లలకు రాయడం నేర్పిస్తాడు. మీ కల చిన్నదని ఎప్పుడూ అనుకోకండి అని చెప్తాడు. ఒకరోజు అదే స్కూల్లో, అదే క్లాస్లో, అదే టీచర్ ముందు నిలబడ్డాడు సాయి, గెస్ట్ స్పీకర్గా. పిల్లలకు మాట్లాడుతూ అన్నాడు, ఒకప్పుడు నేను ఇక్కడే కూర్చొని రైటర్ అవ్వాలి అన్నప్పుడు నవ్వారు, కాని నేను నా శ్వాసలాగే నా కలను వదల్లేదు అని. అప్పుడు ఆ క్లాస్లో ఒక చిన్న అబ్బాయి లేచి, సార్, నాకు కూడా కథలు రాయడం ఇష్టం అని అన్నాడు. సాయి నవ్వాడు. తన కల ఇంకొకరిలో పుట్టింది అని అర్థమైంది. ఈ కథ మనకి ఒకటే చెప్తోంది, కల అంటే పెద్ద పేరు కాదు, పెద్ద ఉద్యోగం కాదు, మన గుండెల్లో నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటూ ఉండే ఆ కోరికే కల. దాన్ని వదిలేస్తే మనమే మనల్ని కోల్పోతాం. దాన్ని పట్టుకుంటే జీవితం కొత్త అర్థం పొందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.